సార్ కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏంటంటే అమ్మ, చంద్రుడు అధిపతి. బట్ 2 గ్రహాలు లాభంలో ఎప్పుడైతే ఉన్నాయో బెనిఫిట్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఎప్పుడు బెనిఫిట్గా ఉంటుంది? ఆ గ్రహాలు యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అవ్వాలి అంటే ఆ గ్రహాలకు దీపారాధన చేస్తుండాలి. అంటే కుజుడికి గురువుకి దీపారాధన చేస్తే ఇంకొంచెం యాక్టివ్ అవుతాయి అవి. వీరికి ధన యోగం అనేది ఎవరి ద్వారా ఉండబోతుంది సార్? వీళ్ళకి ఎక్కువగా ఇప్పుడు లాభంలో గురువు కుజుడు ఉన్నారు కాబట్టి ఏదైనా ల్యాండ్స్ మూలంగా, టీచింగ్స్ మూలంగా, ట్రైనింగ్స్ మూలంగా, కన్సల్టెన్సీ సెంటర్స్ మూలంగా, చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ మూలంగా, ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ యాక్షన్ మూవీస్ శుక్రరాశిలో ఉన్నాడు కాబట్టి వీటి మూలంగా ధనయోగం వస్తుంది. ఈ సమయం కొంచెం ఈ నెల ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కూడా. వీరికి ముఖ్యంగా ఎవరి ద్వారా ఇబ్బందులు ఉంటాయి సార్? ఇబ్బందులు అంటే అమ్మ, ఒకటి కర్కాటకం వారికి 3లో కేతువు, భాగ్యరాహు. ఎప్పుడైనా ఈ ప్లానటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు చూసుకోకుండా అగ్రిమెంట్స్ రాస్తారు. ఒక్కోసారి ఏదో సంతకం పెట్టేయడము, లేకపోతే అసలు కండిషన్స్ ఏమో చదవకుండా తీరా చూస్తే తర్వాత కండిషన్స్ చాలా ఉంటాయి అక్కడ. అది మీరే చేసే అగ్రిమెంట్ అంటారు, కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, బంధువర్గంలో సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి. పితృదేవతలకి చేయవలసినవి మర్చిపోకూడదు ఈ టైంలో, పర్టికులర్గా భాగ్యంలో రాహు ఉన్నందుకు. ఎందుకంటే భాగ్య రాహు ఎప్పుడు కూడా పితృదేవతలకు చేసుకుంటేనే వీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అది ముఖ్యంగా పాటించాలి. వీరు ఇల్లు తీసుకునే విషయం కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, వీళ్ళకున్న ప్లానటరీ పొజిషన్ ప్రకారం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిదంటారు? వీళ్ళకి ఒకటేనమ్మా, ఇల్లు అనేటువంటిది ఏంటంటే 25th లోపలే వీళ్ళు గృహం తీసేసుకోవడం మంచిది. 25th దాటితే తీసుకోవద్దు, ఒక 25 days వరకు. పాయింట్ నెంబర్ 1. రెండోది, వీళ్ళకి గృహ సంబంధించిన విషయంలో మంచి ప్లేసు, మంచి లొకాలిటీ, మంచి రాయల్లో ఉండేటువంటిది, లేదా పక్కన ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉండేవి, ఇట్లాంటివి ఎక్కువగా లభిస్తాయి వీరికి. 4th లార్డ్ ఈజ్ ఇన్ రవి సైన్లో ఉన్నాడు కాబట్టి అదొకటి. అండ్ ఈ 4th house అనేటువంటిది మదర్ని కూడా సూచిస్తుంది కాబట్టి మదర్కి ఏదైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కర్కాటకం వారికి. వీరి ఎడ్యుకేషన్ సార్? ఎడ్యుకేషన్ విషయం కనుక చూసుకున్నట్లయితే మెడికల్ రంగాలు, లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో యోగా ట్రైనర్స్ కావచ్చు, ఎనీథింగ్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి సంబంధించినటువంటి వాటిలో బాగా రాణిస్తుంది వీరికి. ఓకే. వీరు పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో పెద్దగా కంగారు అక్కర్లేదు. పిల్లలకి ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో అది అవుతుంది. పిల్లలు వేరే ప్రదేశానికి వెళ్ళి చదివించడానికి, విదేశాలకు పంపించాలనుకుంటారో అది సక్సెస్ అవుతుంది చెప్పాలంటే. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా పంచమ స్థానం మీద 2 గ్రహాల దృష్టి ఉన్నందుకు సంతాన యోగం కూడా కలుగుతుంది. ఓకే. వీరు అప్పులు తీసుకునే విషయం కానివ్వండి, ఇచ్చే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్? ఒకటేంటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ అప్పులు తీర్చడానికి బాగా అనుకూలంగా ఉంది, అప్పులు పొందడం కంటే కూడా. సో ఇప్పుడు కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా తీర్చేయగలుగుతారు అప్పులు. ఓకే. వీరికి వృత్తి వ్యాపారం ఎలా ఉండబోతుంది సార్? ఒకటేంటంటే అమ్మ, వృత్తికారకుడు వ్యాపార స్థానంలో ఉన్నాడు దశమాధిపతి వచ్చి. సో స్కూల్స్, కాలేజెస్ రన్ చేసే వారికి చాలా బాగుంది. పౌరహిత్యంలో ఉండేటువంటి వారికి రకరకాల పూజాది కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు, లేదా పూజా స్టోర్స్ పెట్టుకుంటారు, లేనట్లయితే చార్టెడ్ అకౌంటింగ్ కానీ ఇట్లాంటి వాటికి బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ది బెస్ట్ పరిహారం వీరికి. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మ ఎత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి, అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు? పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది,
అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే ఆ, బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earn crores of rupees. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా. బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరేది చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది. లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.